ఎన్నికల్లో గెలిచాక నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటే నా అజెండా అని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 17వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బాలినేని రాక సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అడుగడుగునా బాలినేనికి పూలతో స్వాగతం పలుకుతూ మహిళలు హారతులు పట్టారు. ఏప్రిల్ 12వ తేదీన జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని, జగన్ చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో ఉందని బాలినేని అన్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేసి అందులో ఒక్క పథకం అమలు చేయలేని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మరో శ్రీలంకగా తయారు చేస్తున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అవే పథకాలు అమలు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రచారంలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగం శేషయ్య, డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు, నగర అధ్యక్షుడు కటారి శంకర్, ఏఎంసీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, పసుపులేటి వాసు, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆజన్న, కార్పొరేటర్లు జడా వెంకటేష్, చెల్లా తిరుమలరావు, తాడి కృష్ణలత, ప్రవీణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, మేదర్ కార్పొరేషన్ చైర్మన్ లలిత నాంచారమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, లీలాకుమారి, రాజిరెడ్డి, పురిని ప్రభావతి, నాగిశెట్టి సుబ్బారావు, దాసరి సామ్రాజ్యం, ఆనం రాజా, పసుపులేటి సాయి తదితరులు పాల్గొన్నారు.
పోయినా కూడా ప్రజలందరూ కూడా మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, చాలా ఈ పరిపాలన బాగుంది, మళ్ళీ జగన్ రావాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ డివిజన్లో అధిక మెజార్టీ వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా 130 సీట్ల పైనే వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇక్కడ మీటింగ్ చూస్తే తెలిసిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పేదవాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. మళ్ళా పథకాలు రావాలి, మళ్ళీ నేరుగా పథకాలు రావాలి, బటన్ నొక్కి నేరుగా వాళ్ళకి అకౌంట్లో పడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. మరి రేపు 9వ తేదీ ఇస్తున్నటువంటి మేనిఫెస్టో తోటి మళ్ళీ ఆ పాంప్లెట్ తీసుకొని ప్రజల్లో కూడా వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేనిఫెస్టో ఇచ్చాడంటే చేస్తాడు అనేది ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో మన మేనిఫెస్టో తోటి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి 19లో పెట్టినటువంటి మేనిఫెస్టో 100% ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చినప్పుడు ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో కనీసం 2-3 కూడా అమలు చేయని పరిస్థితి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు మేము ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారో అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కానీ మరి డెవలప్మెంట్ కానీ కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఒంగోలు నేను మళ్ళా ఎమ్మెల్యే అయితే నా ఒకటే ఎజెండా, ఈ డ్రైనేజ్ అనేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా ఎజెండా. ఎందుకంటే మంచినీళ్ళ సమస్యని ఆల్రెడీ డబ్బులు కూడా తీసుకురావడం జరిగింది, పనులు ప్రారంభిస్తున్నారు. కాబట్టి అది మంచినీళ్ళ సమస్య తీరిపోతుంది. మెయిన్గా ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నెక్స్ట్ మా ఎజెండా అదేని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మిగిలిన వాళ్ళకు కూడా ఇంటి పట్టాలు మరి అర్హులు మనం కూడా చెప్పాము. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఉంటే పెట్టడం అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా ల్యాండ్ ఉంది వాళ్ళకి స్థలాలు ఇచ్చేదానికి. ఖచ్చితంగా మరి ఆ ల్యాండ్ మరి అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది. అతను ఏదో మాట్లాడుతున్నాడు, అది దొంగ పట్టాలని ఇటు మాట్లాడాలని, అది సిగ్గుండాలా అబద్ధాలు చెప్పేదానికి కూడా. మళ్ళీ అంటాడు బట్టలు పెట్టారు, ఆ బట్టలు అంట ఆరేసుకుంటే ఉతికితే పొద్దుగూకులేదో చెప్తా ఉన్నాడు. సరే నేను ఏదో బట్టలు ఇచ్చి నా ఇదితోటి నేను బట్టలు ఆ రోజు ఇచ్చేసాము, నువ్వెందుకు అంతలామని ఎదుగు చేసుకుంటావు, నువ్వు ఇచ్చుకో ఏమేమి చేసుకో, మళ్ళీ మా మీద ఎందుకు పెడతావు, నువ్వు చేతనైతే చేసుకో, అంతేగాని మేము ఆయన ఇచ్చిన బట్టలు ఉతికేసి ఆరేస్తే పనికిరావు అంటున్నారు. అది ఇచ్చిన బట్టలు ప్రజలకు తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇప్పుడు కోర్టుకు ముందులో ఎప్పుడో ఇచ్చినటువంటి దానికి అనవసరంగా మాట్లాడి ప్రజల్ని మోసం చేయటం మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఇచ్చిన బట్టలు వాళ్ళకి తెలుసు ఏమి ఇచ్చారో, అది నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ పని నువ్వు చూసుకో, ప్రజలను ఓట్లు అడుగు, అంతేగాని ఊరికే మేము అది చేసాము ఇది చేసాము అంటే నువ్వేం చేసావు ఒకసారి ప్రజలకు చెప్పాలి.